వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ అనేటివి రిలీజ్ చేయడానికి సంసిద్ధమైంది. ఈ నెల నుండి ఆగస్టు పెన్షన్లు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆగస్టు పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు 4,016, వికలాంగుల 6,016 పెన్షన్ల కోసం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వివరాలను పరిశీలించే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైన త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు అందించబడుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బంధుమిత్రులకు కానీ మీ శ్రేయాభిలాషులకు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్స్ని వ్యక్తీకరించండి. కామెంట్లో తెలియజేయడం వలన ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే రేపే కొత్త పెన్షన్లు 4,016 జమ ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. తెలంగాణలో 29 లక్షల పైచులకు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా కొత్త పెన్షన్ అనేది జమ చేయడానికి సంసిద్ధమైనది చెప్పుకోవచ్చు. వృద్ధులకు 4,016, వికలాంగులకు 6,016 పెన్షన్లు అనేటివి మరి కాసేపట్లో అంటే చూసుకున్నట్లయితే రేపు ఉదయం నుంచి పెన్షన్ అనేది పడడానికి అవకాశం అయితే 100% ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పెన్షన్లు గత బీఆర్ఎస్ కాలంలో 2,016 రూపాయలు, 3,016 రూపాయలు పెన్షన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 4,016 వృద్ధులకు, 6,016 రూపాయలు వికలాంగులకు ఏదైతే పెంచుతామని చెప్పినారో ఆ యొక్క మాట నెరవేర్చే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నదని చెప్పడం ఎటువంటి సందేహం అయితే లేదు. మిత్రులారా, వీడియో చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో మీకు పెన్షన్ పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీకు పెన్షన్లు పడినట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కంపల్సరీగా మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. పడిన వారు కూడా సార్ మాకు పడలేదని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మరి ఎంతవరకు పడలేదు, ఏ డిస్ట్రిక్ట్ వరకు పడలేదని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీటికి సంబంధించిన పెన్షన్లన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఉన్నందుకు కానీ మీ ఆధార్తో థంబ్ ఇంప్రెషన్ ద్వారా పెన్షన్లు తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించబడినది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే తంబు అంటే వేలి ముద్ర పడని చాలామంది వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా సెర్ప్ అనే ఒక ప్రత్యేకమైన యాప్ అనేది రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా పెన్షన్లను సులభతరంగా అంటే ఈజీగా పెన్షన్లు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ముస్లిం వారిలో అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిలో వేలు ముద్రలు పడిన నేపథ్యంలో ఈ సెర్ప్ యాప్ ద్వారా పెన్షన్లను తీసుకునే వెసులుబాటును సులభతరంగా ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. ఇది త్వరలోనే అమలులోకి రానున్న నేపథ్యంలో ఆగస్టు నుండి అయితే కొత్త పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఎలక్షన్ దృష్ట్యా ముందుగానే మరి ఆగస్టులో పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి సెప్టెంబర్ నెలలో కూడా పెన్షన్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ యొక్క పెన్షన్ అనేటివి రేపు ఉదయం నుంచి కొత్త పెన్షన్లు అందరి ఖాతాలో జమ అవుతాయి. మీకు పడితే కామెంట్ కూడా తెలియజేయండి. వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.